ब्राह्मणे शुभं भवतु आंगीरसभारस्पत्य भारद्वासगोत्रोद्भवस्य त्रयादशपर्वान्वितः भारद्वासगोत्रः अस्मायं वृक्षाकध्यायति बालसुब्रह्मण्यशर्मा अहं वो अभिवादये ब्राह्मणो मम देवता। మనం నిజంగా ఇక్కడ ఉన్న పెద్దలు రామచంద్రరావు గారికి మా బసవరాజ్ శ్రీధర్ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ నాయకుడు ప్రజానాయకుడు, మనం వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం చాణక్యులకు వారసులం మనం. అలాగే పరశురాముని అంశంలో ముఖ్యం, అది గర్వంగా చెప్పుకోవాలి. బ్రాహ్మణుగా పుట్టినందుకు బ్రాహ్మణుడిగా జీవిస్తా, బ్రాహ్మణుడిగా చచ్చిపోతాం, బ్రాహ్మణుల గురించే చచ్చిపోతాం. ఇది మన నినాదం, మన సంస్కృతి సాంప్రదాయం. అంటారు కదా, దైవాధీనం జగత్ సర్వం. ఆ దైవం కూడా ఎవరి చేతిలో ఉందంటే మన మంత్రోచ్చారం, మంత్రం మీద ఆధారపడింది. వాళ్ళ మనం ఏదో సరదాగా వాళ్ళు వచ్చి మంత్రాలు, ఆ మంత్రానికి అంత శక్తి ఉంది. మనలో మనం కించపరచుకోకండి. ఇవాళ ప్రయత్నాలు మేము కూడా మన అన్న చేశారు, మేము చేశాం. మాకు అనుభవాలు చాలా ఉన్నాయి, ఆవేదన కూడా చాలా ఉంది. అన్న 2 నిమిషాలు అంటాడు, బ్రాహ్మణ సమస్య 2 నిమిషాలలో అయిపోయేది కావు. ఎందుకంటే చాలా అనుభవాలు, వివక్షతకు గురయ్యాము, చాలా వివక్షతకు గురయ్యాము. అధికారం ఇవ్వరు, సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు, అయ్యగారు అంటారు, దండాలు పెడతారు. అధికారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని పిలుచుకుంటారు. మనం ఎందుకు ప్రశ్నించొద్దు? ప్రశ్నించే హక్కు మనకుంది. సార్ చెప్పినట్టు అన్నింటిలో మన భాగస్వామ్యం, ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. మనలో మనం తక్కువ అంచనా వేసుకుంటే మాత్రం మనం ముందుకు సాగం. ప్రశ్నించాల్సిందే. నేను పార్టీలకు, నాకు ఎవరు ఇక్కడ వ్యక్తిగతంగా శత్రువు లేరు, కానీ ఆవేదన ఉంది. మోసాలు చేయకండి, సంఘంలో ఉన్నప్పుడు దాని గురించి బ్రతకండి. అంతే తప్ప నేనేదో పేపర్లో రావడానికో, టీవీలలో రావడానికో, మన ప్రవచనకాలం కూడా చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి మొత్తం అసలు మనం ఏంది, మన లక్ష్యం ఏంది, శంకరాచార్య వారు ఏం చెప్పారు, చాణక్యుడు ఏం చెప్పాడు, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది. అసలు ఎక్కడండి యువత, ఎక్కడుంది యువత? కాదు, కొట్లాడేటోడు ఒక్కడున్నా సరే పోరాడేటోడు కావాలి తప్ప జనబలం కాదు. సింహం ఒక్కడే ఉంటాడు. కాబట్టి మనం యువతకి ఇవ్వాలి. ఆ యువతలో వచ్చే అంశాలే మనం తీసుకుంటలేము. ఆ అంశాలను పెట్టండి. ఇవాళ బ్రాహ్మణ భవనము అన్యుల పాలైంది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఏ ప్రభుత్వ నాయకులు బాధ్యత తీసుకుంటారు? ఇవాళ మన బ్రాహ్మణ భవనం అని మన గోపన్పేటలో ఇంత పెద్ద బోర్డు. వేరే కులాలు ఏమనుకుంటున్నారు? అయ్యగారు మీకు మస్తు ఇచ్చుడు కేసీఆర్ గారు అన్నారు, కానీ ఏ పేద బ్రాహ్మణునికి చేరింది? ఇవాళ ఎక్కడ పోయింది? 300 కోట్లు ఎక్కడ పోయినాయి? సార్కు చెప్పాను, వాళ్ళ మన ఆర్టీఐ కింద తీసుకొచ్చాను సార్, ఇది మన పరిస్థితి. సార్ అన్నారు, ఇప్పుడిప్పుడే కలుస్తున్నాము, మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు అని. మన మూలాలకు పోకుంటే మనది అంతే ఉంటుంది. పేపర్ల వరకే, సభలు సమావేశాలు, కొట్లాడాలి. అది ఎవరైనా కానీ, ఏ పార్టీలో ఉన్న నాయకుడు ధర్మం గురించి, ఇంత సమాజానికి ధర్మం చెప్పేటప్పుడు మనం ఎందుకు అనైక్యత ఉంటామండి? లోకా సమస్తాం సుఖినో భవంతు మనమే అంటాం కదా. మరి మనం అన్నప్పుడు మన పక్క బ్రాహ్మణుని ద్వేషిస్తామా? ఇక్కడ ఏమైతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఆ మూలాలకు వెళ్తలేము. మన యువకులు కూడా ఏదో తింటారు, పోతారు, అయిపోతుంది, మీటింగ్లు పెట్టుకుంటారు. కార్యాచరణ కావాలి. 2 సంవత్సరాలు అయింది. మేము త్వరలో, నేను బసవరాజ్ శ్రీధర్కి ఒక్కటే చెప్పా, అన్న కొట్లాడేటాలే, ప్రశ్నించడమే మన తత్వం. వాస్తత్వం ఏంటి? ఏ పార్టీకి గొంగుగాయం, ప్రశ్నించడమే. మనకు వచ్చే హక్కులు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకు పాలక మండలే లేదా? ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్నే కదా. ఎవరు అడుగుతున్నారు? ఏ సంఘం అడుగుతుంది? గత ప్రభుత్వంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏం చేసింది, చరిత్ర ఉంది, చూడండి. మనం ప్రవచనాలు చెప్పుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటుంటే కాదు. కార్యాచరణ కావాల్సిందే, కొట్లాడాల్సిందే. అది ఎవరైనా సరే. మన ఆత్మగౌరవం అన్నారు, ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? కొట్లాడికి వస్తుంది. మంత్రాలు చదివితే ఇంట్లో కూర్చుంటే రాదు. కాబట్టి అన్న దయచేసి దేనికైనా మేము రెడీ, అన్న కొట్లాడడానికైనా రెడీ, ఏదైనా రెడీ. మీ ముందు మేము ఉంటాం. మాకు పట్ట తర్వాతనే మీ దగ్గరికి వస్తాం. అటువంటి యోధులను తయారు చేయండి. చాణక్యుడు చెప్పింది అదే. ఒక నందవంశము ఒక అవమానపరిస్తే, ఒక గురువుగా ఒక బ్రాహ్మణుని అవమానిస్తే సామ్రాజ్యాన్ని మార్చింది. మనం మార్చలేమా? ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే కమిట్మెంట్ లేక, అంతర్గత శత్రువులు. అన్నకదే చెప్పిన, అన్న వ్యవస్థ తయారు చేసేటప్పుడు అంతర్గత భారతదేశం, ఒక్క నిమిషం చెప్పండి, భారతదేశం ఓడిపోలేదండి. ఎక్కడ యుద్ధంలో ఓడిపోలేదు. మన చీడ పురుగులు
మన వాళ్ళు అవతలి వాళ్ళకు అన్ని సమాచారాలు ఇచ్చి శివాజీని ఎవరినైనా మన వాళ్ళు పట్టించారు. అట్లా ఓడిపోయారు తప్ప మన స్వతహాగా మనం పోరాడే తత్వం ధర్మం మన వైపు ఉంది. మంత్రం పెద్ద పెద్ద పూజారులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, శంకరాచార్య 4 పీఠాలు శంకరాచార్య వారి ఆశీర్వాదం ఉంది. మనం ఎక్కడ అవమానపడాల్సిన అవసరం లేదు. ప్రశ్నించాలి, సాధించుకుందాం. జై బ్రాహ్మణ్, జై పరశురామ్, జై చాణక్య. ధన్యవాదాలు. మీ బాలసుబ్రహ్మణ్యం.